అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు మాన్యువల్ అంటే ఆ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి, ప్రోడక్ట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని మనం ఎలా రిజాల్వ్ చేయాలి అనటానికి మనకి ఒక బుక్ లాంటిది మనకి ఇస్తారు. ఏదైనా ఒక కెమెరా కొనుక్కున్నా, ఒక మొబైల్ కొనుక్కున్నా, లేదంటే ఒక దోమల చక్రం కొనుక్కున్నా, ప్రతి దానికి కూడా ఒక మాన్యువల్ లాగా మనకి ఇవ్వటం మనం చూడొచ్చండి. అంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయాలి, ఈవెన్ మెడిసిన్స్ మనం తీసుకున్నా కానీ అందులో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే మనకి ప్రాబ్లం ఎలా రావచ్చు, దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, అంత చక్కగా శ్రద్ధగా వాళ్ళు మాన్యువల్ ఇచ్చినా కూడా మనం ఒకవేళ దాన్ని ఆ ప్రొసీజర్లో కాకుండా వేరే ప్రొసీజర్లో మనం ఆపరేట్ చేస్తే దాని ద్వారా వచ్చే నష్టం మనం కొనుక్కున్న వస్తువుని బట్టి, దానికి మన మీద ఉన్న అవసరతను బట్టి మారిపోతుంటుందండి. అదేవిధంగా హెల్త్ విషయంలో కూడా మనం ఆలోచించినట్లయితే ఆరోగ్య విషయంలో కూడా అంతే. గ్యాస్ ప్రాబ్లమ్స్ అని, లేదంటే షుగర్ ప్రాబ్లమ్స్ అని, లేదంటే డయాబెటీస్, షుగర్ అయినా డయాబెటీస్ అన్న దగ్గర ఒకటే. వీటి విషయంలో కూడా కొన్ని ప్రికాషన్స్ అనేవి మనకి బాడీ ఇస్తూ ఉంటుంది. ఇదిగో నీకు ఈ ప్రాబ్లం ఉందని లోపల నుంచి మనకి సెన్సార్స్, దేవుడు పెట్టినటువంటి సెన్సార్స్ ద్వారా మనకు అర్థమైపోతుంటుంది. లైక్ టెంపరేచర్ పెరిగిపోవటం కానీ, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటం కానీ, ఇలా మనకు కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ దేనికి అంటే ఇదిగో మనకి చూపించే కొన్ని జాగ్రత్తలు, లేదా మనకి చూపించే కొన్ని సూచనలు, మీరు ఇలా ఈ స్టెప్ తీసుకోవాలని. అప్పుడు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఇలా వాడాలమ్మా, ఇలా వాడాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆయనంత చక్కగా చెప్పిన తర్వాత కూడా మనం మెడికేషన్ సరిగ్గా తీసుకోకపోతే మన లైఫ్లో చాలా నష్టాన్ని మనం ఎదుర్కొంటామండి. ఈ 2 ఉదాహరణలు మీకు బాగా అర్థమైతే రక్షణ విషయంలో కూడా, రక్షణ విషయంలో కూడా దేవుడు మనకి ఎంతో జాగ్రత్తలు చెప్పారు. ఏ డాక్టర్ కూడా మెడిసిన్స్ వేసుకొని ఇలా వాడాలమ్మా అని చెప్పరండి. మనకి చెప్తారు ఇలా వాడాలి, ఇలా యూజ్ చేయాలి అని చెప్తారు. లేదంటే కనుక ఏ డాక్టర్ కూడా సర్జరీ చేయించుకొని అప్పుడు మనకు చూపించారండి, మాదిరి పెట్టరండి. కానీ యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు ఎంతకనగానే మన పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకొని పాపం చేయకుండా ఎలా బ్రతకాలి, మోహపు చూపు చూడకుండా ఎలా బ్రతకాలి, కపటమైన మనసు లేకుండా ఎలా బ్రతకాలి, చెడు మాట్లాడకుండా ఎలా బ్రతకాలి, ప్రతి విషయంలో కూడా ఆయన ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి మనుషుని పోలుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ప్రతి విషయంలో కూడా మనకి మాదిరి ఉంచి వెళ్ళారు. ఆయన మనకి మాదిరి ఉంచటం మాత్రమే కాకుండా మనం చక్కగా ఆయన నమ్మిన తర్వాత ఒకవేళ సాతాను మనల్ని మోసం చేస్తాడు కాబట్టి సాతాను వల్ల చిక్కుకుపోకుండా బాప్తిస్మము తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించి ఇదిగో యుగాంతము వరకు, విమోచన దినం వరకు మనకు తోడుగా ఉండే విధంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించి ప్రతి విషయంలో కూడా మనకి ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు అని చెప్పి ఇదిగో వాక్యాన్ని మనకిచ్చి పరిశుద్ధాత్మను అనుగ్రహించి మంచి సంఘాన్ని ఇచ్చి, మంచి సేవకుల నుంచి మంచి సహవాసాన్ని ఇచ్చిన తర్వాత కూడా మనం ఒకవేళ రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, దేవుడు చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తానండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుమో. చూసారా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే కనుక ఏ విధంగా తప్పించుకుంటాం చెప్పండి. చాలామంది తప్పుగా అభిప్రాయపడతా ఉంటారు. ఏమని, నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అంట దేవుడు మన మనవి విని మన ప్రార్థన వినేసి మళ్ళీ మనల్ని తీసుకొస్తాం. అంత అబద్ధం అండి. లేదండి, ఈ భూమి మీద మనం బ్రతకడానికి దేవుడు చేసినటువంటి ప్రయత్నాలు కానీ, దేవుడు చూపించిన ప్రేమ కానీ, కృప కానీ అపారమైనది, అనంతమైనది, అన్లిమిటెడ్, ఫరెవర్ లవ్ అండి. ఆ కృప విషయంలో నిర్లక్ష్యం చేసినట్లయితే, ఆయన పెట్టిన రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే తప్పించుకోవడానికి అవకాశం లేదు. నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఏ విషయంలో మీరు దేవుని వాక్యానికి అవిధేయంగా ఉన్నారు, ఏ విషయంలో మీరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, ఏ విషయంలో మీరు దేవుని కాదని మీరు పరిగెడుతున్నారు, ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, చిన్న వాటి కొరకు నిత్య జీవాన్ని వదులుకుందామా? చిన్న వాటి కొరకు పరలోకాన్ని విడిచిపెడదామా? చిన్న వాటి కొరకు దేవుణ్ణి కాదన్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. గొప్ప రక్షణ అండి, ఎక్కడా మనకు దొరకదండి, దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది. కనుక ఈ రక్షణ విషయంలో నిర్లక్ష్యము లేకుండా,
నిర్లక్ష్యము చూపించకుండా ప్రభు చిత్త ప్రకారంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాను. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థన ఏకీభవించిన ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ తండ్రి, ఎన్నో లోతైన విషయాలను డివోషన్స్ ద్వారా మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయమున తండ్రి ఎవరెవరైతే మీ మాటలు చక్కగా వింటున్నారో వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. ఈ విన్న విషయాలను తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలను కూడా మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి తండ్రి. ఎవరెవరైతే ఈ పరిచర్య నిమిత్తం కష్టపడుతున్నారో తండ్రి, ఈ పరిచర్య నిమిత్తం తండ్రి తమ కష్టాన్ని ఇస్తున్నారో తండ్రి, ఆర్థికంగా నిలబడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే ఇంకా గొప్పగా తండ్రి ఈ పరిచర్యను ముందుకు నడిపించుటకు దీనుడైన నాకు తండ్రి మీ కృపను అనుగ్రహించండి, మీ శక్తిని అందించండి, మీ బలాన్ని దయచేయండి తండ్రి. ప్రభా, మీ ప్రేమలో మీ కృపలో తండ్రి నేను బలపడుతూ వర్ధిల్లుతూ అనేక మందికి తండ్రి మీ ప్రేమను పంచుటకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని మా తండ్రి అనేకమైన విషయాలు ధ్యానించుటకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.